దేవాలయమే. హరిహర మందిరం సుమారుగా 5000 సంవత్సరాలు చెందినది. ఈ దేవాలయం గురించి శ్రీమద్ భాగవతంలో కూడా వివరించారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా క్యారలిల్స్ 1879 రిపోర్ట్ ప్రకారం సాంబాల్ని సాంబాలేశ్వర్గా గుర్తించారు. సత్యయుగంలో సాంబాలేశ్వర్ అని, త్రేతాయుగంలో మహద్గిరి అని, ద్వాపర యుగంలో పింగళ అని 1879 రిపోర్ట్లో సంబల్ చరిత్రని ప్రపంచానికి తెలియజేసింది. ద్వాపర యుగాంతరం పింగళ గ్రామాన్ని మౌర్యులు సంబల్ గ్రామంగా పిలువసాగారు. ఇలా చరిత్రలో హిందువుల భూమిగా ఉన్న ఉత్తరప్రదేశ్లోని సాంబాలలో ఇప్పుడు హిందువులు 15% పడిపోవడం విన్నప్పుడు మనస్సు కదిలిపోతుంది. నిజంగా భవిష్య పురాణంలో చెప్పిన కల్కి భగవాన్ ఆగమనం ఇప్పుడేనా, కలియుగాంతం ఇప్పుడే అవ్వబోతుందా అని. అనాది కాలంగా ఉన్న చరిత్రని, చారిత్రక కట్టడాలను ముస్లిం దురాక్రమణదారులు సనాతన చరిత్రకి మాయని మచ్చలు మిగిల్చారు. 15వ శతాబ్దంలో బాబర్ హరిమందిరాన్ని ఇంకా సంబల్ నగరాన్ని ఆక్రమించక ముందు సంబాల్లో హిందువుల జనాభా 100%, ముస్లింలు 0%. అది మెల్లిగా 1947 వరకు హిందువులు ఇక్కడ సుమారు 40%గా, ముస్లింలు 50%గా చేరారు. ఆ తర్వాత 2011లో బయటపెట్టిన సెన్సస్ ప్రకారం ముస్లింలు 70% మెజార్టీ, హిందువులు కేవలం 20%కి ఒక్కసారిగా పడిపోయారు. ఇంకా 2025లో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం హిందువులు 15%, ముస్లిమ్స్ 80%. సంబాల్ హిందువులపై, హిందూ దేవాలయాలపై ముస్లిం సంస్థలు ఎన్నోసార్లు దాడులు చేశారు. స్వాతంత్రానంతరం అంటే 1947, 48, 53, 58, 62, 76, 78, 80, 90, 92, 95, 2001 నుంచి మొన్నటి 2024లో జరిగిన సంబాల్ కేసు వరకు హిందువులు